నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక చిన్న కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడుకుందాం. మనకి సెలబ్రిటీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఫౌండెడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అలా చేయటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ సమంత గారిది తీసుకుందాం. సమంత గారిది పోస్ట్ ఏంటి, ఓజోన్ థెరపీ మీద, డీటాక్సెస్ పైన, హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్స్ అని ఈ టైప్లో చెప్తా ఉన్నారు. వాటిలో సగం పనికొచ్చే ట్రీట్మెంట్స్ కాదు. కానీ ఆవిడ వీటిని ప్రమోట్ చేయటం వల్ల చాలా విపరీతంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. హెల్త్, డబ్బులు రెండు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు సెలబ్రిటీస్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలనేది ఒక విషయం చూద్దాం. సమంతకి ఆల్మోస్ట్ 3.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అంటే ఫాలోవర్స్ అందరూ వీళ్ళు ఏంటంటే సమంత చేస్తుంది అని అంటే మనం కూడా చేసుకోవచ్చేమో, అది వాళ్ళ ట్రస్ట్ వర్దీనెస్ అనమాట. అంటే ఆవిడ పాపం ఎంతో కష్టంలో ఉన్న ఆవిడ ఒక పక్క పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ టైప్లోను, హెల్త్లోను ఇబ్బంది పడుతూ ఉంది అని ఆవిడ ఒక సొల్యూషన్ కనుక్కుంది తన ప్రాబ్లమ్స్కి అంటే అది ట్రస్ట్ వర్ది సొల్యూషన్ అని అనుకునే ప్రమాదం ఉంది. ఇట్లా కోట్లాది మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఆవిడేమంటారంటే ఆవిడ డిఫెన్స్లో నా పర్సనల్ ఛాయిస్ అది నేను పోస్ట్ చేసుకున్నాను, అట్లా అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆవిడ తీసుకోవచ్చు ఏదైనా, ఆవిడ ఇష్టం, ఆవిడది డీటాక్స్ తీసుకుంటుందా, నెబులైజేషన్ తీసుకుంటుందా, లేకపోతే ఏం చేసుకుంటుంది అనేది ఆవిడ ఇష్టం, తప్పులేదు. కానీ ఆవిడ ఒక్కసారి మీకు ఇదిగోండి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నాకు, ఇది మీరు కూడా వాడండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు అది పబ్లిక్ హెల్త్ మెసేజింగ్ అవుతుంది, అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో చట్టాలు అంత గట్టిగా లేవు. ఇప్పుడు గట్టిగా ఎవరు క్వశ్చన్ చేయరు. సమంత గారి గురించి ఎవరైనా పర్సనల్గా మాట్లాడితే క్వశ్చన్ చేయొచ్చు, డిఫమేషన్ సూట్ అయ్యొచ్చు. కానీ బట్ తను ఒక ఫాల్స్గా ప్రమోట్ చేస్తే ఆవిడని అడగడానికి ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు ఇట్లా. ఓజోన్ థెరపీ గురించి ఆవిడ చెప్పారు. ఓజోన్ థెరపీ గురించి మనం ఒకసారి చూద్దాం. ఓజోన్ థెరపీ యుఎస్లో ఎఫ్డిఏ కానీ లేకపోతే ఇండియన్ అథారిటీస్ కానీ ఎవరు ఆటో ఇమ్యూన్ డిసీజ్కి అప్రూవ్ చేయలేదు. అది ఓజోన్ వలన కొన్నిసార్లు లంగ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ ఏదైతే సమంత గారికి ఉందో దాంట్లో ఓజోన్ థెరపీ ఉపయోగపడుతుంది అని ఎటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు దాకా లేదు. సో ఏదైనా చిన్న చిన్న పేపర్స్, ఒక 4-5 మీద చేసిన పేపర్స్ ఉంటే ఉండొచ్చు. కానీ మనకి క్లియర్గా మనకి కాస్తన్న డెఫినెట్గా స్టడీస్ లేకపోతే గైడ్ లైన్స్ ఎక్కడ ఓజోన్ థెరపీ గురించి ఉండవు. సో అది తీసుకోవడం నాట్ ఓన్లీ యూస్లెస్ బట్ దాంతోపాటుగా అది హార్మ్ఫుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, డబ్బులు కూడా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ చేసుకోమని చెప్పారనమాట. అది హైడ్రోజన్ పెరాక్సైడ్ కొంచెం నెబులైజేషన్ చేసుకుంటే దానివల్ల ఏమీ వైరస్ డిసీజెస్ ఏమీ తగ్గవు అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే అది మరీ ఎక్కువ వేడిగా ఇన్హేల్ చేసినా లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ కాన్సన్ట్రేషన్లో ఎక్కువగా చేసినా కూడా అది ఎయిర్వే మ్యూకోజాన్ని బర్న్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇవేదో హార్మ్లెస్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కాదు. ఇవి యాక్చువల్గా ఎక్కువ డబ్బులు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఏదో ఒక్కొక్క సెషన్కి 15,000 20,000 తీసుకోవడం, దాని తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే ఒక రకం, కానీ మళ్ళీ హార్మ్ జరిగితే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది అనమాట. దీంతో పాటుగా ఒక ఫాల్స్ హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. అంటే ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రూవెన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోకుండా ఇలాంటి తీసుకుంటే బాగుంటుందేమో అన్న ఫాల్స్ హోప్లో పేషెంట్స్ చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఇట్లా ఎవిడెన్స్ లేనివి మనం ప్రమోట్ చేయడం అనేది కొంచెం పొరపాటైన విషయం. ఇక దాంతోపాటుగా డిస్క్లైమర్ కూడా వేరు. అంటే ఇవి ఎక్స్పెరిమెంటల్ థెరపీసు, లేకపోతే దీనికి క్లినికల్ స్టడీస్ లేవు, ఇది నా పర్సనల్ ఛాయిస్, మీరు ఏదైనా తీసుకోవాలంటే మీ ఓన్ రిస్క్ మీద తీసుకోండి, ఇట్లాంటి మాటలు ఉండవు దాంట్లో. అట్లా ఇప్పుడు ఇంకా ఫార్మా యాడ్స్ అయినా కూడా కొంత డిస్క్లైమర్ ఉంటుంది, దాంతో ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అవన్నీ రాస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే బేసికలీ అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా జస్ట్ ఇది వాడండి, లేకపోతే ఇది వాడాను నాకు బాగుంది అని చెప్పేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇట్లా సిమిలర్ కేసెస్ చాలామంది ఉన్నారు. అంటే కేవలం సమంత గారిని హైలైట్ చేస్తున్నాను కదా, ఎక్కువ పాపులర్ కాబట్టి ఆవిడ మెసేజింగ్ ఎక్కువ మంది దగ్గరికి వెళుతుంది కాబట్టి ఆవిడ ముందు చెప్తున్నాను. ఇట్లా కాకుండా ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోలాన్ హైడ్రోథెరపీ అనేది ఒకసారి ప్రమోట్ చేయడం జరిగింది. అట్లాగే బాబా రామ్దేవ్ గారు కోరనిల్ అని చెప్పి కోవిడ్కి మెడిసిన్ వచ్చేసిందని చెప్తే ఆయనకి విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. చివరికి కోర్టులో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో అదంతా జస్ట్ సప్లిమెంటే, అది కోవిడ్ ట్రీట్ చేయడానికి పనికిరాదు అని క్లియర్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే జాక్లిన్ ఫెర్నాండెస్ క్రిస్టల్ హీలింగ్ అంటే నాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. శృతి హాసన్ నేను ఆస్ట్రాలజీని పూర్తిగా బిలీవ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే
ఇట్లా మనం ఏదైతే కొన్ని నమ్మకాలని లేకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో వాటితో ప్రజలకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కీ పాయింట్ ఏంటి అని అంటే యు ఆర్ అకౌంటబుల్. మీరు ప్రమోట్ చేసిన దానికి మీరు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని చేసి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు, అది మీ ఇష్టం. కానీ అది ఫ్యాషన్ లాగా కాదు. మీరు అట్లా ప్రమోట్ చేస్తున్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందంటే దాని గురించి కూడా మీరు దానికి ఇంపార్టెంట్గా తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఇది ఎక్స్పెరిమెంటల్గా ఉందనే చెప్పాలి. మనం మౌంజారో పైన ఒక వీడియో చేసాం, దాంట్లో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఇలా ప్రాబ్లమ్స్ రావచ్చు, మౌంజారోకి దీంతో రికరెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ మనం చెప్పడం జరిగింది. బట్ అట్లా చెప్పలేదనుకోండి, మీరు క్లారిటీగా లేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. రీసెంట్గా ఆర్లాండో బ్లూమ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన హల్క్లో యాక్ట్ చేస్తారు కదా, ఆర్లాండో బ్లూమ్ అని. ఆయన కూడా ఒకటి పెట్టాడు, నేను మైక్రో ప్లాస్టిక్స్ బ్లడ్ అంతట్లో తీసేసుకొని డీటాక్సిఫై చేసుకుంటున్నాను, ఆ డీటాక్సిఫై చేయడానికి ఒక ప్లాస్మా ఫెరిసిస్ కానీ డయాలసిస్ లాంటి మెషిన్ పెట్టుకొని అది చేసుకుంటున్నాను, మొత్తం నా బాడీలో మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ పోతున్నాయి అని పెట్టాడు. అంటే ఇది కేవలం ఉపయోగపడుతుంది అని ఏమాత్రం ఎవిడెన్స్ లేకపోగా మన బ్లడ్ని బయటికి పంపించి ఒక మెషిన్లో క్లీన్ చేయించి మళ్ళీ మనం బ్లడ్ ఎక్కించుకోవడం అని అంటే ఎంత రిస్క్ ఉండే అవకాశం ఉంది చూడండి. దాంట్ లోపల నుంచి ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు, మనకి స్టెరిలైజేషన్ సరిగ్గా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బాగున్న వాళ్ళు ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని మనకు తెలుసు. కానీ మైక్రోప్లాస్టిక్స్ని ఏ రకంగా తగ్గించుకోవాలని కానీ, లేకపోతే ఏ రకంగా తగ్గించుకుంటే అది హెల్త్కి మంచిదని కానీ ఇంకా మనకి తెలియదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ అదన్నీ ఊరికే చేయరు, అది బాగా డబ్బులు తీసుకునే చేస్తారు ఇట్లాంటి ప్రమోషన్స్ అనేవి. అవి చేసే ముందు 1కి 10 సార్లు మనం ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఎవరో థమ్స్అప్ యాడ్ చేస్తే లేకపోతే పెప్సీ యాడ్ చేసినా మనం వాళ్ళందరినీ పట్టుకుంటా ఉన్నాం, లేకపోతే పాన్ పరాగ్ యాడ్ చేశారు వాళ్ళందరినీ పట్టుకుంటా ఉన్నాం, హెల్త్కి మంచిది కాదు అని. బట్ ఈ రకంగా ఫాల్స్ ఓపెన్ క్రియేట్ చేసి ఒక ఫాల్స్ మెడికల్ నేరేటివ్ని సృష్టించే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా దయచేసి ఇలాంటివి చేయకూడదు. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.